Hi students, today we will discuss about the statics exercise problems సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూడని వాళ్ళు ఉంటే దయచేసి ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియోస్కి రండమ్మా. ప్రీవియస్ వీడియోస్లో 8th ప్రాబ్లం వరకు చెప్పడం జరిగింది. 8th ప్రాబ్లం వరకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో టోటల్గా 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 12 ప్రాబ్లమ్స్లో 8th ప్రాబ్లం వరకు చెప్పాం. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. నెక్స్ట్ 9th 10th 11 12 4 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, కంప్లీట్ అయిపోతాయి. ఓకే అమ్మా, చూద్దాం. 9th ప్రాబ్లం చూడండి ఒకసారి. ముందుగా మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ దయచేసి ఏది ఫిజిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు షేర్ చేయండి అమ్మా, లైక్ చేయండి అన్న. మరి ముఖ్యంగా సీనియర్స్ షేర్ టు జూనియర్స్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్ 1 న్యూటన్స్ అండ్ 24 న్యూటన్స్ విచ్ ప్రొడ్యూసెస్ ఎ రిజల్టెంట్ ఆఫ్ 25 న్యూటన్స్. రిజల్టెంట్ అనేది 25 న్యూటన్స్. పి అనేది ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు? 1 న్యూటన్. క్యూ అనేది 24 న్యూటన్. మరి ఆర్ అనేది రిజల్టెంట్ ఆఫ్ అన్నట్టుగా 25 న్యూటన్. ఆర్ కూడా ఇచ్చేసాడు. పి ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, ఆర్ ఇచ్చేసాడు. ఏం కనుక్కోమన్నాడు? మరి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్, థీటా కనుక్కోమన్నాడు. ఇక్కడ రివర్స్ అయింది. చూద్దాం 9th ప్రాబ్లం. ఇదైతే క్వశ్చన్. ఓకేనా? 9th ప్రాబ్లంకి వెళ్దాం. పి ఇచ్చాడు 1 న్యూటన్, క్యూ ఈజ్ ఈక్వల్ 24 న్యూటన్, ఆర్ ఈజ్ ఈక్వల్ 25 న్యూటన్. థీటా హౌ మచ్? అంతే కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. దట్ ఈస్ ద మస్ట్. యూ షుడ్ యూస్ ది మస్ట్ అండ్ షుడ్. దట్స్ ప్రాబ్లం. ఓకేనా? ఈ ఫార్ములా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ రిజల్టెంట్ కనుక్కోమంటే ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం అంతే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సో చూద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ 25 అన్నాం, 25 సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి అంటే ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు, 1 హోల్ స్క్వేర్ ప్లస్ క్యూ అంటే ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు, 24 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పి అంటే ఎంతమ్మా? 1 ఇంటూ క్యూ అంటే 25. క్యూ అంటే ఎంత? 24 కాస్ థీటా. ఓకేనా? కాస్ థీటా మనం కనుక్కోవాలి కాబట్టి కాస్ థీటా అని వేసేసాం. ఈ బోత్ సైడ్స్ రెండు, ఈ టైం కూడా ఆర్ కూడా ఇచ్చాడు కాబట్టి బోత్ సైడ్ స్క్వేర్ అనేది రూట్ క్యాన్సిల్ అయిపోవడం కోసం స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అని తీసుకున్నాం. సో స్క్వేర్ చేద్దాం. 25ని కూడా స్క్వేర్ చేసాం, ఈజ్ ఈక్వల్ టు. సో దీన్ని కూడా స్క్వేర్ చేసాం. ఓకేనా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. సో 25 ఇంటూ 25 625 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 1 ప్లస్ 24 ఇంటూ 24 576. అవునా కదా? మల్టిప్లై చేసుకోవటమే. 24 హోల్ స్క్వేర్ అంటే 576 ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ 24 ఇంటూ 2 అంటే 48 కదా, 48 కాస్ థీటా. సో 625 ఈజ్ ఈక్వల్ టు 576 ప్లస్ 1 అంటే 577 ప్లస్ 48 కాస్ థీటా. ఓకేనా? ఇప్పుడు 48 కాస్ థీటా ఇక్కడే ఉంచేద్దాం. ఇది తీసుకెళ్తే ఏమైంది? 625 మైనస్ 577 కదా, అదే వేసాం. 625లో 577 తీసేస్తే ఎంత? 48. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 48. ఓకేనా? డివైడెడ్ బై 48. డివైడెడ్ బై 48 ఆల్రెడీ ఇటు సైడ్ ఉంది. కాస్ థీటా పక్కన 48 ఉంది. ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 48 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇటు తీసుకొస్తే ఏమైంది? ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే కాస్ ఇన్వర్స్ అవుతుంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 కదా ఇక్కడ మిగిలింది 1 అనేది కాస్ ఎక్కడ అవుతుంది? కాస్ 0 1 అనే కదా. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. ఓకే, ఆన్సర్ చూద్దాం ఒకసారి. 9th ప్రాబ్లం. థీటా ఎంత? 0 degrees. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్. 2011లో ఇచ్చాడు ఈ ప్రాబ్లం, 2009లో కూడా ఇచ్చాడు ఈ ప్రాబ్లం. ఓకేనమ్మా? 0 degrees మోస్ట్ ఇంపార్టెంట్. సో 10th ప్రాబ్లం చూద్దాం. Two forces 40 newtons and 60 newtons are acting at a point at an angle 30 degrees to each other. Find the resultant. ఓకేనా? సో పి ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, యాంగిల్ కూడా ఇచ్చేసాడు, 30 degrees ఇచ్చాడు. రిజల్టెంట్ కనుక్కో అంటే రిజల్టెంట్ మీన్స్ రిజల్టెంట్ ఒకటే కనుక్కొని సరిపోద్ది, ఆర్ కనుక్కొని సరిపోద్ది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఆన్సరు ఆల్ఫా అంటే డైరెక్షన్ కూడా ఇచ్చేసాడు. ఆన్సర్ ఇచ్చాడు బట్ ఇక్కడ కనుక్కోమని చెప్పలా, క్వశ్చన్లో ఇవ్వడం మర్చిపోయాడు. కాబట్టి మనం రెండు కనుక్కుందాం.
సో 10th ప్రాబ్లం చూద్దాం. 10th ప్రాబ్లం. పి ఇచ్చాడు 14 న్యూటన్స్, క్యూ అనేది 60 న్యూటన్స్ ఇచ్చాడు, థీటా 30 డిగ్రీస్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ సేమ్ ఫార్ములా. అమ్మ. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 2pq కాస్ థీటా 40 స్క్వేర్, పీ అంటే 40 ఈజీగా ఉంటుంది, హోల్ స్క్వేర్ ప్లస్ 60, క్యూ అంటే 60 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పీ అంటే 40. ఓకేనా. పీ అంటే ఎంత 40, క్యూ అంటే 60 ప్లస్ కాస్ 30. ఇప్పుడు 40 ఇంటూ 40 ఎంత 1600 ప్లస్ 60 ఇంటూ 60 3600 ప్లస్ 2 ఇంటూ 40 ఇంటూ 60 ఇంటూ కాస్ 30 వాల్యూ √3/2 అమ్మ. √3/2 అందుకే వేసాం. 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 5200 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ 40 ఇంటూ 60 అంటే 2400 ఇంటూ √3 వాల్యూ 1.732. ఇది క్యాల్సీలో కొట్టినా వస్తుంది, √3 అని కొడితే ఈ వాల్యూ వస్తుంది 1.732 అని. ఓకేనా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చింది ఈ వాల్యూ. ఓకే. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చింది ఈ వాల్యూ 9356.8 వచ్చింది. రూట్ కడితే దీనికి 96.73 న్యూటన్స్ వచ్చింది. ఓకేనా. ఈ 10th ప్రాబ్లంలో రిజల్టెంట్ ఆన్సర్ కరెక్టా కాదా? 96.73. ఓకేనా న్యూటన్స్. మరి ఆల్ఫా కూడా ఇచ్చాడు, ఎడేం కనుక్కోమని చెప్పలా, బట్ యాంగిల్ ఇచ్చేసాడు మనకి, ఆన్సర్లో ఇచ్చాడు కాబట్టి మనం ఎక్స్ట్రాగా కనుక్కుందాం. డైరెక్షన్. సో డైరెక్షన్ tan ఇన్వర్స్ ఆఫ్ ఫార్ములా ఆల్ఫా tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. ఓకేనా. సో tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ అంటే 60 కదా ఇచ్చిన ప్రకారం, సైన్ థీటా 30 ఇచ్చేసాడు, డివైడ్ బై పీ అంటే 40 ప్లస్ క్యూ అంటే 60 అమ్మ, కాస్ 30. tan ఇన్వర్స్ ఆఫ్ 60 ఇంటూ సైన్ 30 అంటే ఎంత 1/2 వేసాం, డివైడ్ బై 40 ప్లస్ 60 ఇంటూ కాస్ 30 వాల్యూ √3/2. 2 60లో 30 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 అనేది 60లో 30 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో tan ఇన్వర్స్ ఆఫ్ మిగిలింది 30 ఇంటూ 1 30 డివైడెడ్ బై 40 ప్లస్ 30 ఇంటూ √3 వాల్యూ 1.732 ఇంటూ 30 ఎంత 51.96. అర్థమైందా? 30 ఇంటూ √3 వాల్యూ 1.732. డైరెక్ట్గా మల్టిప్లై చేయొద్దు, √3 వాల్యూ వేసి మల్టిప్లై చేయండి. ఓకేనా. √3 వాల్యూ 1.732 ఇంటూ 30 వేస్తే నీకు ఈ వాల్యూ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చింది ఈ వాల్యూ 30/something వచ్చింది కదా. ఇది మళ్ళీ సేమ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీ సైంటిఫిక్ క్యాలిక్యులేటరు కొనాలి, కంపల్సరీ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఉండాల్సిందే. ఆ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో షిఫ్ట్ బటన్ పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకుని షిఫ్ట్ కొట్టి ట్యాన్ కొడితే ఇలా పడుద్ది, tan ఇన్వర్స్ అని పడుద్ది. తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ 30 డివైడెడ్ బై 91.96 అని చెప్పేసి క్లోజ్ చేసేయండి. సంథింగ్ ఏదో ఒక వాల్యూ వచ్చింది నీకు. ఓకేనా. వచ్చిన తర్వాత అక్కడ ఆ వచ్చిన వాల్యూని ఏం చేస్తారంటే షిఫ్ట్ పట్టుకుని tan ఇన్వర్స్ ఆఫ్ షిఫ్ట్ పట్టుకుని ట్యాన్ కొడితే ఇలా వచ్చింది. బ్రాకెట్లో మళ్ళీ ఎంటర్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి = కొడితే సమ్ వాల్యూ వచ్చింది ఎంతో కొంత. ఆ వచ్చిన తర్వాత ఆ వాల్యూకి జస్ట్ ఇలా ఒక గుర్తుంటుంది క్యాల్సీలోనే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఇలా గుర్తుంటుంది. ఇది ఒక గుర్తు. ఇది ఈ గుర్తు కలిగినటువంటిది ఒక బటన్ ఉంటుంది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే ఆన్సర్ ఏమొచ్చింది అంటే క్యాల్సీలో ఈ వాల్యూ 18 డిగ్రీస్ 4 డిగ్రీస్. ఓకేనా. 4 డిగ్రీస్ అని వస్తుంది. ఓకేనా. 18 డిగ్రీస్ 4 డిగ్రీస్ అని వస్తుంది. వచ్చినప్పుడు క్యాలిక్యులేటర్లో మనం రాసే విధానం పేపర్లో వచ్చేసరికి అది డిగ్రీ మోడ్లో ఉంటుంది కాబట్టి 18 డిగ్రీస్ పక్కన ఏం పెట్టుకోవాలి, డిగ్రీ తర్వాత మినిట్ 4 మినిట్, దాని హెడ్ మీద ఒక గీత పెడితే మినిట్ గుర్తు. దాని పక్కన ఏదన్నా వచ్చిందనుకో, ఓకేనా, ఒక 2 అనో 3 అనో వచ్చిందనుకో, దానిపైన
సెకండ్ గుర్తు పెడితే 2 గీతలు పెట్టాలి హెడ్ మీద. కానీ ఇక్కడ లేదు కదా సెకండ్ అనేది, ఓన్లీ మినిట్ వరకే వచ్చింది. 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మినిట్ వరకు ఆపేసాం. 3వ వాల్యూ కూడా ఇక్కడ పక్కనే 3 అనో 4 అని వచ్చినట్టయితే 4 తీసుకుని పైన 2 గీతలు ఇలా హెడ్ మీద 2 గీతలు పెడితే సెకండ్ గుర్తు. ఓకేనా? అదే మనకు వచ్చింది ఇక్కడ 18 degrees 4 minutes వచ్చింది డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 11th ప్రాబ్లం. Find the resultant of a forces 3 newtons and 4 newtons acting at a right angles to each other. Okay ma, find the resultant of a forces 3 newtons 4 newtons acting at a right angles to ఈచ్ అదర్. ఇది 11th ప్రాబ్లం. అంటే పి ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, రైట్ యాంగిల్స్ అంటే తీటా ఇచ్చేసాడు. రిజల్టెంట్ ఆర్ కనుక్కోమంటున్నాడు. అంటే దట్ మీన్స్ రిజల్టెంట్ అన్నాడు బట్ 2 ఇచ్చాడు మళ్ళీ దీనికి కూడా ఇంకా డైరెక్షన్ కనుక్కోవాలి, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. ఓకేనా, చూద్దాం. పి ఇచ్చేసాడు 3 newtons, క్యూ ఇచ్చేసాడు 4 newtons, తీటా అనేది 90 degrees ఇచ్చాడు. రైట్ యాంగిల్ అంటే తీటా 90 ఇచ్చేసినట్టు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 2pq cos θ. మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఇది. పీ అంటే 3 సబ్స్టిట్యూట్ చేయండి హోల్ స్క్వేర్, క్యూ అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పీ అంటే 3 క్యూ అంటే 4 ఇంటూ కాస్ θ 90 degrees. సో 3 3s are 9 ప్లస్ 4 4s are 16. ఓకేనా, కాస్ 90 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోద్ది. సో మిగిలేది ఈ రెండే, 9 ప్లస్ 16 25. రూట్ 25 అంటే 5 న్యూటన్సేగా, ఆర్ వచ్చేసింది. ఓకేనా, సో డైరెక్షన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా. సో tan ఇన్వర్స్ ఆఫ్ 4 ఇంటూ క్యూ అంటే 4 కదా ఇచ్చింది ప్రాబ్లంలో, సైన్ తీటా 90 పీ డివైడెడ్ బై పీ అంటే 3 ప్లస్ క్యూ అంటే 4 సబ్స్టిట్యూట్ చేసాం, ఉన్న చోట సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంతే. కాస్ తీటా అంటే మళ్ళీ 90 degrees. సో tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ 90 1 ఇంటూ 4 డివైడెడ్ బై 3 ప్లస్ కాస్ 90 0 ఇంటూ 4 0. ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది కూడా 0 పెట్టా. సో tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ జిరాక్స్ సేమ్ పెట్టుకో. ఏం చేయాలి, క్యాల్సీలో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో షిఫ్ట్ పట్టుకుని ట్యాన్ కొట్టి బ్రాకెట్ క్లోజ్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ అయింది. బ్రాకెట్ ఓపెన్ చేసి 4/3 అని ఎంటర్ చేసి క్లోజ్ చేసేసి ఈజ్ ఈక్వల్ టు కొట్టండి, సమ్ వాల్యూ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ గుర్తుకు కొట్టమని చెప్పాను, ఇక్కడ పెట్టాను ఆల్రెడీ. ఇట్లా ప్రతి వీడియోలో చెప్తున్నా, ఇలా ఉంటుంది ఒకటి. ఓకేనా, అది ఓకే. ఇలా గుర్తుంటుంది, ఈ గుర్తు మీద మీరు ప్రెస్ చేయండి. ఓకేనా, క్లిక్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఏమని వస్తుంది, మళ్ళీ 53 degrees 7 degrees 48 degrees అని వస్తుంది. ఈ వచ్చినప్పుడు నువ్వు ఎలా రాయాలని చెప్పాను, ఫస్ట్ దాన్ని డిగ్రీస్లో రాస్తావు, రెండో వాల్యూని మినిట్స్లో 7 minutes 48, నెక్స్ట్ థర్డ్ వన్ని సెకండ్లో రాయాలి. ఇదే ఆన్సర్, అదే. ఓకేనా, లాస్ట్ ప్రాబ్లం 12th ప్రాబ్లం. 2 parallel vectors have magnitudes 2 meter and 3 meter. What will be the magnitude of their resultant? రిజల్టెంట్ ఎంత అన్నాడు. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి ప్రాబ్లంలో ఫైండ్ దేర్ రిజల్టెంట్ అంటాడు. రిజల్టెంట్ అని ఒక్కటే ఇస్తే దయచేసి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ 2 కట్టేసేయండి, అర్థమైందా. అదే మనకి ఇక్కడ ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్, మ్యాగ్నిట్యూడ్ అనే పదం వాడితే ఒక మ్యాగ్నిట్యూడే కట్టండి, ఇదే గుర్తేక అంతే. ఓకేనా, ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం, రిజల్టెంట్ అంటే ఆరే కదా, మరి ఇక్కడ ఏమో ఆన్సర్ చూస్తే ఎలా ఇస్తున్నాడు, మరి రేపు ప్రాబ్లంలో క్వశ్చన్ పేపర్లో కనుక అలా కన్ఫ్యూజ్ చేస్తే ఎలా గుర్తుపట్టమని మీరు అడిగితే కనుక చెప్తున్నాను. ఫైండ్ ద రిజల్టెంట్ అంటే 2 కూడా కట్టేయండి, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ 2 కనుక్కోండి. ఇలా కనుక క్లారిటీ అడిగితే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్ అంటే ఓన్లీ ఆర్ మాత్రమే కనుక్కోండి. ఓకే, వెళ్దాం. మ్యాగ్నిట్యూడ్స్ అంటే పీ ఇచ్చాడు, క్యూ ఇచ్చాడు, రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటున్నాడు, యాంగిల్ ఇవ్వాల. మీరు వెంటనే చూస్తారమ్మో మేడం యాంగిల్ ఇవ్వలేదు కదా, మరి ఎలా కనుక్కోవాలి దీన్ని. ఇక్కడ వాడాడు ఒక పదం, ఏమని,
ఏమని యూజ్ చేశాడు? 2 ప్యారలల్ వెక్టార్స్ అన్నాడు. ప్యారలల్ వెక్టార్ 2 ప్యారలల్గా ఉంటే వెక్టార్స్ యాంగిల్ ఏమైపోద్ది? 0 అయిపోద్ది. అది ఇండైరెక్ట్గా ఇచ్చారు చూసాడా? ఓకే, సొల్యూషన్కి వెళ్దాం. పి 2 మీటర్స్ ఇచ్చాడు, క్యూ 3 మీటర్స్ ఇచ్చాడు. తీటా అనేది 0. ఎందుకు? ప్యారలల్ వెక్టార్స్ అన్నాడు. ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశాను చూడండి. ఇదో పి 2 మీటర్స్, క్యూ 3 మీటర్, 2 ప్యారలల్గా ఉన్నాయి. తీటా ఏమైపోద్ది? రెండింటి మధ్య తీటా ఏమైపోద్ది? 0 అయిపోద్ది. సో తీటా అనేది ఇండైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. ప్యారలల్ వెక్టార్స్ అంటే తీటా 0 డిగ్రీస్. ఓకే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ అన్నాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్ అన్నాడు కాబట్టి క్లారిటీగా అడిగాడు కాబట్టి ఆర్ ఒకటే కనుక్కుంటున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా. సో పీ అంటే 2 హోల్ స్క్వేర్, క్యూ అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పీ అంటే 2, క్యూ అంటే 3 ఇంటూ కాస్ తీటా. కాస్ తీటా అంటే 0 ఇచ్చాడు. ఓకేనా? సో 2 2s are 4, 3 3s are 9 ప్లస్ 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 3 12, కాస్ 0 1, 1 ఇంటూ 12 12, 12 ప్లస్ 9 21, 21 ప్లస్ 4 25, రూట్ 25 ఎంత? 5. మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి యూనిట్, ఇక్కడ కూడా మీటర్ పెట్టాం. అదే న్యూటన్స్లో ఇస్తే న్యూటన్ అని పెడతాం. ఓకేనా? ఇది దట్స్ ఆల్. కంప్లీటెడ్ అమ్మ. స్టాటిక్స్ యూనిట్ అనేది ఈ రోజుతో మనకు కంప్లీట్ అయిపోయింది. టుమారో ఆన్వర్డ్స్ గ్రావిటేషన్. ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని వీడియోస్ చేసాం అంతకుముందు స్టూడెంట్స్ కోసం. సో ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టాం దాంట్లో. నెక్స్ట్ యూనిట్ గ్రావిటేషన్లో థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి గ్రావిటేషన్లో ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టడం జరిగింది. ఆ థియరీ పార్ట్ కూడా ఒక కెప్లర్స్ రాసి పెట్టినట్టున్నాం. రిమైనింగ్ థియరీ పార్ట్ వరకు దాంట్లో చెప్తే మన గ్రావిటేషన్ కంప్లీట్ అయిపోద్ది. సో ఈరోజు అయితే స్టాటిక్స్ మొత్తం కూడా సెకండ్ యూనిట్ మొత్తం కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.